తమపై విద్యాశాఖ అధికారుల వేధింపులు తగ్గించాలని ఏపీ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ డిమాండ్ చేసింది. లాక్డౌన్ కారణంగా ప్రైవేటు విద్యారంగం ఇబ్బందిలో పడిందని, ఇదే సమయంలో అధికారులు పూటకొక జీవో ప్రొసీడింగ్స్ ఇస్తున్నారని ప్రైవేట్ స్కూల్స్ జేఏసీ చైర్మన్ జోగిరామిరెడ్డి మండిపడ్డారు. తమ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా తనిఖీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తమ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లనివ్వటం లేదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 5 నెలలుగా సీఎంను కలిసే అవకాశం దొరకటం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం జేఏసీ సభ్యులు భాస్కర్ రావు, సుందర్రాం, తులసి, విష్ణుప్రసాద్ పాల్గొన్నారు. దయ ఉంచి ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలలు రెండు కళ్ళుగా చూడాలా. ఇంతవరకు గత ప్రభుత్వాలు కూడా అదే విధంగా చూశాయి. మరి ఇప్పుడు మమ్మల్ని మా యొక్క సీతకన్ను ప్రైవేటు పాఠశాలపై సీతకన్ను ప్రదర్శించడం అనేటువంటిది సరైనది కాదు. మరి ఆయన ప్రైవేటు పాఠశాలకు అన్యాయం చేస్తాడనేటువంటిది మేము కల్లో కూడా ఊహించాం. ఎందువల్లంటే ఇది నిజంగా ఆయన దృష్టికి వెళ్ళడం లేదు. ఇది ప్రభుత్వ అధికారులు ఒక నిరంకుశ ధోరణితో మా మీద ఉక్కుపాదాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ పరిస్థితుల్లో స్కూల్ నడపడానికి సాధ్యం కాదేమో అన్నటువంటిది మేమంతా అనుకుంటూ ఉన్నాం. మా మీద ఒత్తిడి తగ్గించి మాకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా నడపడానికి సిద్ధంగా ఉన్నాం.